ఈ లాక్డౌన్ వల్ల పాఠాలు చెప్పడం ప్రాక్టీస్ పోయి అన్ని మర్చిపోయినట్టున్నారు. మర్చిపోయింది మేం కాదు, మీరు. ఫీజు కట్టమని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోను లిఫ్ట్ చేయరు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. మీరు ఫీజు పే చేసేదాకా సుప్రీంకోర్టు ఢిల్లీ వెళ్ళదు, హైకోర్టు హైదరాబాద్ రాదు. అర్థమైంది. మరి మీరేం చేశారు? ఆ ఫేస్ చూస్తుంటే అర్థం అవట్లే, ఫీజు మొత్తం పే చేసి వచ్చుంటాడు. ఈ మాత్రం దానికేనా చేతులు అంత పైకి మారుతట్టు బయలుదేరారు? ఇప్పుడు మ్యాటర్ నా చేతుల గురించి కాదు, దీని చేతల గురించి. అంత ఫీజు ఒక్కసారి కట్టేసరికి నాకు కళ్ళు తిరిగాయి. అందుకే నేను ఫీజు కట్టేందుకనే సరే ఇది కష్టపడి చదవాలి. ఆహా, కష్టపడి పడుకోమంటే అవుద్ది గాని కష్టపడి చదవమంటే అవ్వదు. అయితే ఓ పని చేయి, నువ్వు ఆ నవల చదవడం ఆపేసి దీన్ని చదివించడం మొదలెట్టు. దీంతోనా? ఆడేసుకుంటా నిన్ను.